టీ టైమ్ విత్ సెలబ్రిటీలోని ఈరోజు భామకలాపం టీం కోసం మనం స్నాక్స్ అండ్ టీ అయితే పట్టుకెళ్తున్నాను. లెట్స్ గో. వాళ్ళతో మాట్లాడుతూ మూవీ కోసం కూడా ఇంకా తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ గో. 2 నిమిషాలు ఏం చేస్తారు అంటే ఏదైనా సింగిల్ డేకే. హలో శరణ్య గారు. హలో, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ మీరు ఎలా ఉన్నారా అని అడిగాను, ఆన్సర్ ఇవ్వండి. చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. టెన్షన్ లో బాగున్నానని చెప్పడం కూడా మర్చిపోతున్నారు. ఎందుకు? నేను యాంకర్ పొజిషన్ నుంచి వచ్చిన, నాకు కూడా తెలుసు ఆ కష్టాలు ఎట్లుంటాయో. సో మీరు కాఫీ ప్రిఫర్ చేస్తారా, టీ? కాఫీ ఆల్వేస్. ఏదైనా పర్లేదు, మా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నాకు కాఫీ ఇష్టమని ముందే పట్టుకొచ్చారా? టీ కూడా పట్టుకొచ్చారా? టీ అంటే మీరు టీ అన్నారు అనుకో, మళ్ళీ కిందకి వెళ్ళాను కదా, అందుకే 2 పట్టుకొచ్చా. దాంతోపాటు స్నాక్స్. కాఫీ రెగ్యులర్గా తాగుతారా? రెగ్యులర్గా, ఆన్ అండ్ ఆఫ్. టీ ఎప్పుడైనా ఒకసారి. ఓకే, కాఫీ హాలిక్ చెప్పుకోవచ్చు. అందుకే ఈ మధ్య కొంచెం కాఫీ అడిక్ట్ అవుతున్నా అని ఆపడం కూడా జరిగింది. భామకలాపం 2 వస్తుంది. సో దాని గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్, అంటే జనాలు ఎందుకు చూడాలి, అందులో ఏంటి పుల్లింగ్ పాయింట్ ఏంటి అన్నమాట. ఈ మధ్య మనకి ఎలా అయిపోయింది లైఫ్, రష్ రష్, హడావిడి, స్ట్రెస్, వర్క్, టెన్షన్స్, ఆ ఈఎంఐ, ఈఎంఐ, స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్, అది ఇది పిచ్చి పిచ్చి టెన్షన్స్ ఉన్నాం. సో ఒక్కరోజు ఆహా సబ్స్క్రిప్షన్ లేకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకొని Feb 16th భామకలాపం 2 చూడండి. ఒక 2 అవర్స్ అట్లీస్ట్ మీ స్ట్రెస్, మీ టెన్షన్స్, మీ బాధలన్నీ మర్చిపోయి కడుపు ఉబ్బ నవ్వుకుంటారు. అందుకైనా చూడాలి. మీకు ప్రియమణి గారికి ఆ బాండింగ్ ఎలా ఉంటుంది సినిమాలో? అనుపమ ఫ్లాట్లో శిల్ప యూస్ టు వర్క్. ఓకే. భామకలాపం 1. ఓకే. కానీ శిల్పాని వర్క్ చేసే మెయిడ్ లాగా అనుపమ ట్రీట్ చేయదు. ఓకే. సిస్టర్ లాగే ట్రీట్ చేస్తుంది. ఇంటికి పిలుస్తుంది, రావే చాయ్ తాగుదాం అంటది. మీరు 1 చూసే ఉన్నారు. సో శిల్ప అనుపమ ఎంత క్లోజ్ అనేది మీకు అర్థమైపోయింది. ఓకే. ఆఫ్ స్క్రీన్ కూడా ప్రియమణి గారు, శరణ్య ప్రదీప్ కాకుండా శిల్ప అనుపమనే. ఎందుకంటే ప్రియమణి గారు సో స్వీట్, సో ఫ్రెండ్లీ. ఆఫ్ స్క్రీన్ ఒకలాగా, ఆన్ స్క్రీన్ ఒకలాగా ఆవిడ ఉండరు. ఓకే. ఆవిడ ఒకటేలాగా. ఇంకోటి ఏంటంటే ఆవిడ కుకింగ్ చేస్తారు కదా, కుకింగ్ ఛానల్ కూడా ఉంది మనలాగే. ఆవిడ ప్రిపేర్ చేసిందని మీకు ఫేవరెట్ ఏంటి? అనుపమ ఏం బాగా కుక్ చేస్తుంది అని చెప్పడం కష్టం, ఎందుకంటే అనుపమ అన్ని బాగా కుక్ చేస్తుంది. అందుకే కదా అనుపమ గుమగుమ అని ఛానల్ పెట్టుకున్నారు. అనుపమ గుమగుమ అంట. మరి మాకెప్పుడు పిలుస్తారు అనుపమ గుమగుమ ఛానల్లో? అనుపమ గుమగుమ ఛానల్లోకి Feb 16 వస్తాను. ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాను. ఆ ఫుడ్ లో ఏంటంటే కామెడీ, ఎమోషన్స్ అన్ని ఉంటాయి కదా, ఫన్. ఆ డిష్ డిఫరెంట్ డిష్, కంప్లీట్ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయిన డిష్ అది. కంప్లీట్ ఫన్, థ్రిల్, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్, టెన్షన్ అన్నీ ఉంటాయి అందులో. భామకలాపం 2 అందరూ చూడండి ఆహాలో. Feb 16th వచ్చేస్తుంది, మర్చిపోవద్దు. భామకలాపం 1 చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఆహా సబ్స్క్రిప్షన్ తీసేసుకోండి, భామకలాపం 1 చూసేయండి. ఎందుకంటే Feb 16th చాలా దగ్గరలో ఉంది కాబట్టి రాగానే భామకలాపం 2 కూడా చూసేయండి. అదనమాట. కాఫీ ఎలా ఉంది? కాఫీ బాగుంది. Feb 16th ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. అనగనగా అమ్మాయి ఉందిరా, అనుకోకుండా నా ఎదురయ్యిందిరా. Biryani and dessert and everything I've avoided. I've just had it for that. హాయ్ శరత్ గారు. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? Super excited. సో మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? Actually tea. Sugar ఉందా లేదా? షుగర్ ఉంటుంది. భామకలాపం 2 వస్తుంది. సో అందులో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? Fabulous. I think the entire team here has worked so hard to get not just season 1 but to climb above and give the audiences an even better experience. ఇప్పుడు దాకా వర్క్ చేసిన దాంట్లో మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు? లైక్ నాగార్జున గారితో వర్క్ చేశారు, Sharvanand. First is always a special. I really look forward to working with Allu Arjun, Bunny. I think both of us have great chemistry off screen, and I would love for the audiences to see that translate into our movies. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? I eat a little bit of everything, but my favorite is definitely home food. I'm also a North Indian, so I enjoy my butter chicken. Hyderabad lo, there's biryani, mutton biryani, chicken biryani. So yeah, I think I'm a foodie and I like to try all cuisines. Italian is also my go-to favorite.
భామ కలపం 2 ఎప్పుడు వస్తుంది? Feb 16. ఆహాలోని అందరూ తప్పకుండా చూడండి. Thank you. Cheers. బాయ్.